Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ అయిపోయింది. ఇకపై రీ రిలీజ్ లెక్క హైప్రాదని అంతా ఫిక్స్ అయిపోతున్న ప్రతిసారి కూడా ఇద్దరు హీరోల సినిమాలు వాటిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. అవే మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు. ఈ రోజు వీళ్ళవి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి రేపు వీళ్ళ సినిమాలే రీ రిలీజ్ అన్నా కూడా హౌస్ ఫుల్స్ పెట్టే రేంజ్ వెళ్ళది. టాలీవుడ్ లో లాస్ట్ బిగ్ నెంబర్స్ పెట్టిన రీ రిలీజెస్ అంటే ఖుషి అండ్ బిజినెస్ మ్యాన్. తర్వాత చాలా సినిమాలు రీ రిలీజ్ అయినా ఊపైతే ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళక కళ తీసుకొచ్చింది ఒక ఫిల్మ్, దట్ విత్ క్లాస్ కంటెంట్. జరిగేదేదో నార్మల్ బుకింగ్స్ అయితే ఇంత డిస్కషన్ అవసరం లేదు. బట్ రిలీజ్ కి 5 days ఉన్నా కూడా ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. సో లేట్ చేయకుండా దీంతో పాటు రిమైనింగ్ మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. శంకర్ గారి కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన ఇండియన్ 2 ఫిల్మ్ ప్రెజెంట్ ఓటీటీలోకి రావడానికి రెడీ అయింది. దేశభక్తి సినిమా కాబట్టి ఆగస్ట్ 14th or 15th వస్తుంది అనుకుంటే 6 days ముందే ఆగస్ట్ 9th ఓటీటీలోకి వస్తుంది ఈ ఫిల్మ్. నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ 9th నుంచి 4 సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. బాక్సాఫీస్ దగ్గర రన్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ల దేవరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ రేపు ఈవినింగ్ 5-4 PM కి రిలీజ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఎడిటింగ్ చాలా బ్యాడ్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గట్టిగా వచ్చాయి. ప్రీవియస్ ఈవెంట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ చాలా సార్లు ఇలా అన్నారు, బెస్ట్ అవుట్పుట్ కోసం టైం తీసుకుంటున్నామని. బట్ దీన్ని ట్రోల్ చేసిన తర్వాత మరో పోస్టర్ ని రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. ఈ సాంగ్ మెలోడీగా ఉండబోతుండగా ఫస్ట్ సాంగ్ రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇలే దళపతి విజయ్ అప్కమింగ్ బిగ్ ఫిల్మ్ గోట్ సినిమా నుంచి ఇప్పటికే 2 songs రాగా రీసెంట్ గా రిలీజ్ అయింది 3rd సాంగ్. ఈ సాంగ్ విజయ్ రెగ్యులర్ డాన్స్ బీట్ సాంగ్ లానే ఉండగా ఈ సాంగ్ లో విజయ్ వేసిన స్టెప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. వింటేజ్ విజయ్ డాన్స్ ని గుర్తు చేశాయని చెప్పొచ్చు. హూ ఇస్ బెస్ట్ డాన్సర్ చిరంజీవి ఆర్ విజయ్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ గారిని అడిగితే విజయ్ అని ఆలోచించకుండా చెప్పిన నెక్స్ట్ అయినా వచ్చింది ఈ సాంగ్. ప్రెజెంట్ ఈ సాంగ్ లో విజయ్ స్టెప్స్ కి అయితే వేరే లెవెల్ రెస్పాన్స్ వస్తుంది. ఇక డిఏజెడ్ లుక్ అయితే మహా అద్భుతం అని చెప్తున్నారు తలపతి ఫ్యాన్స్. గతంలో డిఏజెడ్ లుక్ లో చాలా సినిమాల్లో హీరోలు కనిపించినా కూడా ఇంత సూపర్ గా ఏ సినిమాలో ఎవరూ కనిపించలేదని వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా విజయ్ ట్రోల్స్ లో తన వింటేజ్ ఫామ్ లోకి వచ్చాడని చెప్పొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ డిఏజెడ్ లుక్ లో మూవీ మొత్తం కనిపిస్తాడు విజయ్. లేటెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లిస్ట్ బయటకు వచ్చాయి. ఈ అవార్డ్స్ లో తన సత్తా చాటుకున్నాడు నేచురల్ స్టార్. బెస్ట్ యాక్టర్ గా దసరా సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ని తెచ్చుకోగా తనకిది ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఇక తన సినిమాలతో డైరెక్ట్ అయిన సౌరవ్ అండ్ శ్రీకాంత్ ఓడెలకి కూడా దసరా అండ్ హాయ్ అన్న సినిమాలకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ కి అవార్డ్స్ వచ్చాయి. ఇక బెస్ట్ హీరోయిన్ గా దసరా సినిమాలో కీర్తి సురేష్ కి ఇవ్వగా దసరా సినిమా ఇంకా చాలా కేటగిరీస్ లోనే అవార్డ్స్ ని గెలుచుకున్నాయి. ఇక బలగం సినిమాకి బెస్ట్ డైరెక్టర్ గా వేణుకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ రాగా ఇంకా క్రిటిక్ చాయిస్ అండ్ రిమైనింగ్ కేటగిరీస్ లో చాలానే అవార్డ్స్ వచ్చాయి. వీటిపై సెపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, వెంటనే చేద్దాం. ఇక దసరాకి ఇక్కడ ఎన్ని కేటగిరీస్ లో అయితే అవార్డ్స్ వచ్చాయో తమిళ్లో చిన్న సినిమాకి కూడా అన్ని కేటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి. అండ్ బెస్ట్ యాక్టర్ గా పొన్నియిన్ సెల్వన్ లో విక్రమ్ కి అవార్డు రాగా క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా సిద్ధార్థ్ కి అవార్డు వచ్చింది. ఆల్ అవార్డ్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక మొరారి విషయానికి వస్తే హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1 కోటి మార్క్ దాటిన మూవీ ఖుషి కాగా దాని డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బ్రేక్ చేస్తూ 1.6 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో టాప్ లో ఉంది బిజినెస్ మ్యాన్ ఫిల్మ్. ఇప్పుడు ఈ సినిమా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే మొరారి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ 1 కోటి మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బుకింగ్స్ చూసుకుంటే 1.3 కోట్ల మార్క్ దాటింది. రిలీజ్ కి 5 రోజుల ముందే 1.3 కోట్ల గ్రాస్ అంటే ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పొచ్చు. గడిచిన 24 గంటల్లో కల్కి సినిమా కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ బుకింగ్స్ జరగడం. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఈ నెంబర్ ఎంత వరకు వెళ్తుందో, డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి విజయ్ గిల్లీ మూవీని బ్రేక్ చేస్తుందో లేదో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. మొరారి డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.